Prabhu, should I on the video, Prabhu? ఏం ప్రభు? Should I on the video, Prabhu, or మీరు off the ఆన్లోనే video? ఉన్నారు ప్రభు. No, should I on the video? Continue the video, Prabhu. యాజ్ యు ఆర్ కన్వీనియంట్ ప్రభు, మీకు ఎలా అనుకూలం ఉంటే అలా చేయండి ప్రభు. Okay, I off the video, Prabhu. చాలా సంతోషం ప్రభు. అంటే Thank మీరు ఆన్లో అంటే మీ దర్శనం ఉంటుంది మాకు. you. లైవ్ Yeah, what is that? Okay, then. లైవ్ వేసినట్టు ఉంటుంది. Okay. Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు వైష్ణవులందరికీ కూడా నా వినయపూర్వక గౌరవపూర్వక వందనాలు. నేను మామూలుగా తెలుగే మాట్లాడుతున్నా. అందరికీ తెలుగు వస్తుంది కదా? కొందరికి వస్తుంది ప్రభు. వస్తుంది ప్రభు. ఎస్ ప్రభు. వస్తుంది ప్రభు, వస్తుంది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క సందర్భంలో మీరందరూ కూడా ఈ విధంగా కృష్ణుని గురించి స్మరించేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. యాక్చువల్లీ మీరంతా కూడా ఎంతో సిన్సియర్ డివోటీస్ మీరందరూ కూడా. కానీ మన మధురాపతి ప్రభు ఈ విధంగా ఆయన కోరుకున్నారు, ఈ విధంగా మీ అందరికి కూడా ఈ విధంగా సేవ చేయాలని. ఇట్ ఈస్ ఎ సర్వీస్ కాబట్టి నేను దానికి కూడా అంగీకరించాను. కాకపోతే మీ అందరి ముందర మాట్లాడేటువంటి అర్హత మాత్రం నాకు ఏమాత్రం లేదు. మీ అందరి యొక్క సాంగత్యం కోసం, మీ యొక్క బ్లెస్సింగ్స్ కోసం నేను కృష్ణుడి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ జస్ట్ ప్రేయర్స్ స్టార్ట్ చేస్తా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం వేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం వేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి పదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేషణ్యవాది పాశ్చాత్య దేశత. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ జన్మాష్టమి మన ఇస్కాన్ లో అందరికి కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఫెస్టివల్. అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదే విధంగా ఎవరైతే కృష్ణుని గురించి తెలియని వాళ్ళు ఉంటారో, ఎవరైతే కాస్త ధర్మాన్ని ఆచరిస్తారో, అంటే కృష్ణ చైతన్యం రాకపోయినప్పుడు కూడా కాస్త ధర్మ నియమాలను ఆచరిస్తారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కృష్ణునికి సేవ చేసినటువంటి అవకాశం, కృష్ణుని గురించి తెలుసుకునే అవకాశం, తర్వాత కృష్ణ భక్తిని ఎలా చేయాలి, తర్వాత కృష్ణుని ఎలా చేరుకోవాలి అనేటువంటి ఈ యొక్క అవకాశం అంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ టైంలో అందరికి కూడా లభ్యమవుతుంది. ఎస్పెషలీ బెంగళూరులో మీరందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ లో అందరూ కూడా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. తర్వాత ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మీరు సంప్రదించి తర్వాత వాళ్ళందరికీ కూడా కృష్ణుడితో అనుసంధానం చేసే ప్రయత్నం సంవత్సరం అంతా చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మా గురు మహారాజు హిజ్ ఓన్లెస్ జయపతాక స్వామి మహారాజ్ ఎంతో సంతోషపడతారు ఇలా మీరు చేసే సేవలన్నిటి కూడా. శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రత్యేకత ఏమంటే, శ్రీకృష్ణుడు ఆయన దేవాది దేవుడు, అంటే దేవతలందరూ కూడా అధిపతి. ఆయన నుంచే ఈ యొక్క పురుషావతారాలు, అంటే కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, తర్వాత సర్వ అవతారాలు కూడా అన్ని ఆయన నుంచే వచ్చాయి. ఆయనే అన్నిటికీ మూలం. అందుకోసమే బ్రహ్మ సమితిలో బ్రహ్మ ఏం చెప్తారంటే, ఈశ్వర
పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే ఈ యొక్క సమస్త సృష్టికి, ఆధ్యాత్మిక లోకాలు కావచ్చు, భౌతిక లోకాలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఆయనే నియంత్రించేవాడు. తర్వాత అన్నిటికీ మూలం ఆయనే, అన్ని కూడా సర్వం ఆయన నుంచే వస్తాయని చెప్పారు. అలాంటి శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రపంచంలో జన్మించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని అందరు భక్తులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో భక్తులందరికీ కూడా సేవ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో పాల్గొంటారో మనస వాచ కర్మన, వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు, రాధారాణి యొక్క ఆశీస్సులు, ఈ యొక్క గురు పరంపర ఆశీస్సులు మొత్తం అందరు కూడా లభిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా రాక్షస ప్రవర్తనతో కూడినటువంటి వాళ్ళతో నిండిపోయి, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో హింసకు గురైనప్పుడు, హరే కృష్ణ, ఆ రాక్షసుల చేత హింసకు గురైనప్పుడు ఇంకా దేవతలకు మించిపోతుంది అది. అంటే దేవతలు ఎవరు కూడా వీళ్ళని కంట్రోల్ చేయలేరు. అలాంటి సందర్భంలో సాక్షాత్తు భగవంతుడు ఈ యొక్క లోకంలో అవతరించి ఈ యొక్క దుష్టులందరినీ సంహరిస్తారు. అందుకోసమే భగవద్గీతలో ఒక శ్లోకంలో ఏం చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తన భక్తుల్ని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలో అవతరిస్తానని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క కృష్ణుడు ఈ లోకంలో అవతరించి ఆ సమయంలో ఎవరైతే ఈ యొక్క రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించి భక్తులకు తన ప్రేమను ప్రసాదించి మళ్ళీ ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతారు. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు అలాంటి రాక్షసులు కనిపించరు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, ఇలాంటి రాక్షసులంతా కనిపించరు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ఉండే ప్రపంచంలో అందరి యొక్క హృదయాల్లో కూడా రాక్షస లక్షణాలు ఉన్నాయి, తర్వాత దైవీ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాక్షసుల్నే సంహరించాలనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిగలరు. అందుకోసమే నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి బాలాజీ, ఆయన గురించి నేను ప్రస్తావన తీసుకొస్తాను. వైకుంఠ లోకంలో లక్ష్మీదేవి సేవ చేస్తున్నప్పుడు మహావిష్ణువు ఒక మాట చెప్తారు. దేవి, ఈ విధంగా నీవు ఈ భూలోకానికి వెళ్ళు, తర్వాత నేను కూడా వస్తాను, కొన్ని లీలలు చేయాల్సినటువంటి పరిస్థితిని చెప్పినప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది, ఈ విధంగా మీరు లేకుండా నేను ఎలా వెళ్ళగలుగుతానంటే అప్పుడు చెప్తారు, మామూలుగా నేనే వెళ్తాను మొట్టమొదట, కానీ ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఈ యొక్క రాక్షసులను మొత్తం సంహరించడానికి. హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు, హిరణ్యాక్షుడు వచ్చేప్పుడు, రావణాసురుడు వచ్చేప్పుడు, వివిధ అవతారాలతో విష్ణు వచ్చి వాళ్ళందరినీ సంహరించారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క యుగంలో ఆ విధంగా నేను సంహరిస్తే ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే, ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళ యొక్క మనసు మార్చేటువంటి పని చేయాలి మనం. అంటే వాళ్ళ ఉండేటువంటి చెడు లక్షణాలను మాత్రమే మనం తీసివేసి మంచి లక్షణాన్ని పెంపొందింప చేయాలి. తర్వాత ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగిన జనులు ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా మన భక్తులను రక్షించుకోవాలి. అందుకోసం మనం వెళ్ళాలని ఆయన ఇక్కడికి వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఇక్కడ అవతరించారు తిరుమలలో. అదే విధంగా చైతన్య మహాప్రభు కూడా మనందరికి కూడా
హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఇచ్చారు. ఎందుకంటే మన హృదయంలో ఎన్నో రకాల రాక్షస లక్షణాలు ఉన్నాయి, దైవీ లక్షణాలు ఉన్నాయి. ఈ రాక్షస లక్షణాలు ఎలా పోతాయి? భగవంతుని యొక్క నామ సంకీర్తన ద్వారా మాత్రమే పోతాయి. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం జరుపుకునేది ఎందుకోసం అంటే, భగవంతుడు ఈ లోకంలో రాక్షస నిర్మూలనం కోసం ఏ విధంగా అయితే అవతరించారో అదే విధంగా మనందరి హృదయాల్లో కూడా శ్రీకృష్ణుడు ఆ విధంగా అవతరించి మన హృదయంలో ఉండేటువంటి రాక్షసులు, ఏ రాక్షసులు ఉన్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా ఈ అనర్థాలని రాక్షసులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ రాక్షసులందరినీ కూడా సంహరించి మాకు కృష్ణుని పట్ల పవిత్ర భక్తిని ప్రసాదించమైనటువంటి ఆ యొక్క దీంతో అందరూ కూడా ప్రార్థిస్తారు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తుల కంటే. కాబట్టి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే మన హృదయంలో ఆవిర్భవిస్తారో వెంటనే ఈ యొక్క రాక్షస సంహారం జరిగిపోతుంది. ఎంతో మంది భక్తులు కృష్ణ జీవితానికి వచ్చిన తర్వాత, హరినామం యొక్క ఆశ్రయాన్ని తీసుకున్న తర్వాత, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పరంపర యొక్క ఆశ్రయాన్ని తీసుకున్న తర్వాత, శరణాగతి పొందిన తర్వాత వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఎన్నో రాక్షస లక్షణాలు నిర్మూలించబడి భగవంతుని పట్ల, కృష్ణుని పట్ల పవిత్ర ప్రేమను పొందే సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఎంత రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నవారో మనందరికీ కూడా తెలుసు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే హరినామాన్ని వాళ్ళకి ఇచ్చారో, ఎప్పుడైతే హరినామాన్ని వాళ్ళు హృదయంలోకి తీసుకున్నారో వెంటనే ఈ రాక్షస లక్షణాన్ని వెళ్ళిపోయింది. కాబట్టి మనం అందరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మన హృదయంలోకి శ్రీకృష్ణుడు ఆవిర్భవించడానికి చేసేటువంటి ప్రయత్నమే శ్రీకృష్ణ జన్మాష్టమి. మామూలుగా మనకు అనిపిస్తుంది, ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి చేశాం కదా, భగవంతుని ఆవిర్భవిస్తాడు కదా, మళ్ళీ ఇన్ని జన్మాష్టమి కూడా ఎందుకు చేసుకోవాలి మనం అనిపిస్తుంది. కానీ ఒక్క శ్రీకృష్ణ జన్మాష్టమికి భగవంతుడు మన హృదయంలో అవతరిస్తే ఇంకా మనం పవిత్ర భక్తులు అయిపోయే వాళ్ళం. ఒక్క శ్రీకృష్ణ జన్మాష్టమితో పవిత్ర భక్తులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంతవరకు ఎవరిని ఇంతకు చూడలేదు. ఎంతో సమయం పడుతుంది. ధ్రువ మహారాజు ఆయన భగవంతుని ప్రసన్నం చేయాలనుకున్నప్పుడు 6 నెలలు కఠినమైన తపస్సు చేశారు. ఆయన మొట్టమొదటి ఒక నియమాన్ని పెట్టుకొని తపస్సు చేశారు, కానీ భగవంతుడు ప్రసన్నం కాలేదు. ఆ నియమాన్ని పెంచారు పెంచారు పెంచారు. అంటే మొట్టమొదటి ఏం తినేవాళ్ళు? పండ్లు, కాయలు తినేవాళ్ళు. తర్వాత ఏం తినేవాళ్ళు? ఎండుటాకులు. తర్వాత నీళ్లు తాగేవాళ్ళు. తర్వాత గాలి పీల్చేవాళ్ళు. తర్వాత గాలిని కూడా ఆపేశారు. ఆ విధంగా ఎంతో తీవ్రమైన తపస్సును ఆచరించడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. ఆ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని మన హృదయంలో ఎప్పుడు కృష్ణుడు ఉండే విధంగా ఆ యొక్క వరం పొందే దానికి మనం ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి మనం జరుపుకుంటాం. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కానీ ఎవరైతే వాళ్ళ హృదయంలో ఉండేటువంటి రాక్షస లక్షణాలు మొత్తం సమూలంగా నిర్మూలించబడతాయో అలాంటి వాళ్ళకి మనందరికీ సంవత్సరానికి ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. కానీ అలాంటి వాళ్ళకి నిత్యము శ్రీకృష్ణ జన్మాష్టమి వాళ్ళ హృదయంలో. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేప్పుడు మనం ఎలా అయితే ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటామో అలాంటి ఆనందం అనేది ప్రతిరోజు వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని యొక్క ప్రయోజనాన్ని మనము ఎప్పుడు కూడా హృదయంలో పెట్టుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలి. తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఇది ఒక పవిత్ర భక్తులను స్మరించేటువంటి అవకాశం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని యొక్క తల్లిదండ్రులు ఎవరున్నారు? దేవకి, వసుదేవుడు. వాళ్ళు శ్రీకృష్ణునికి జననం కోసం వాళ్ళు ఎంతో గొప్ప తపస్సులు చేశారు భగవంతుని తన పుత్రుడిగా పొందడానికి. తర్వాత ఆ భగవంతుడు పుత్రుడిగా జన్మించేక ముందు వాళ్ళు ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఆకాశవాణి ఎప్పుడైతే చెప్పిందో అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మిస్తాడు, అతని చేత నీ మరణం సంభవిస్తుందని చెప్పేసి ఆకాశవాణి కంసునికి ఎప్పుడైతే చెప్పిందో కంసుడు వెంటనే ఆమెని చంపడానికి ఖడ్గం పైకి ఎత్తాడు. ఎక్కడ?
వివాహ సమయంలోనే అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. తర్వాత వాళ్ళని జైల్లో వేశారు. వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ పిల్లల్ని చంపుతూ వచ్చారు కంసుడు నిర్దాక్షిణ్యంగా. వీళ్ళు ఆ పిల్లల్ని చంపే కొద్దీ వీళ్ళ పిల్లల్ని కంటూనే ఉన్నారు. అంటే ఎవరన్నా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చంపేస్తారు మన కళ్ళెదుటే అంటే ఎవరన్నా పిల్లల్ని కనగలుగుతారా? అలాంటి సాహసం ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ దేవకి వసుదేవులు అలాంటి సాహసాన్ని కృష్ణుని మీద ప్రేమతో కృష్ణుని యొక్క ఆవిర్భావం కోసం చేశారు వాళ్ళంతా. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించడం, భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడమే శ్రీకృష్ణ జన్మాష్టమి. తర్వాత శ్రీకృష్ణుని గురించి, శ్రీకృష్ణ గొప్పతనం ఏంటి, శ్రీకృష్ణుని ఎందుకు మనం ప్రేమించాలి, శ్రీకృష్ణుని ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్న మనకు వస్తుంది. మామూలుగా ఈ ప్రపంచంలో మనం ఎంతో మందిని ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాం? చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తాం తల్లిదండ్రులను అంటే, తల్లిదండ్రులు మన పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమను మన మీద వాళ్ళు చూపించారు. అదే విధంగా స్నేహితులను ప్రేమిస్తాం. ఎందుకు? ఆ స్నేహితులు మన మీద ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. అదే విధంగా యుక్త వయస్సు వచ్చినప్పుడు ప్రేయసి ప్రియుడిని, ప్రియుడు ప్రేయసిని ప్రేమిస్తారు. తర్వాత మన భార్యని ప్రేమిస్తాం, భర్తని ప్రేమిస్తాం, తర్వాత పిల్లల్ని ప్రేమిస్తాం, తర్వాత సమాజాన్ని, దేశాన్ని ప్రేమిస్తాం. ఈ విధంగా ప్రేమించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది కాబట్టి ప్రేమిస్తాం. రాక్షసుని ప్రేమించరు. ఎవరన్నా రావణాసుని ప్రేమించేవాళ్ళు, హిరణ్యకశిపుని ప్రేమించేవాళ్ళు, హిరణ్యాక్షుని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే రాక్షసులను ఎవరు ప్రేమించరు. కాబట్టి ఇక్కడ కృష్ణుల్లో ఉండే ప్రత్యేకత ఏంటి? ఆయన ఎందుకు ప్రేమించాలి మనం అంటే, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఎవరన్నా ప్రేమించాలంటే కృష్ణునే ప్రేమించాలి. ఎందుకంటే మొట్టమొదటి లక్షణం అంటే కృష్ణుడు, కృష్ణ అంటే సంస్కృతంలో సర్వ ఆకర్షకుడు అని అర్థం. సర్వ ఆకర్షకుడు అంటే కృష్ణుడు అందరినీ ఆకర్షిస్తాడు. దేంతో ఆకర్షిస్తాడు కృష్ణుడు అందరినీ? తన యొక్క 6 రకాల ఐశ్వర్యాలతో ఆకర్షిస్తాడు. కృష్ణుడు షడ్ ఐశ్వర్య సంపన్నుడు. కృష్ణుడు విష్ణు పురాణంలో చెప్పబడింది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతింగన. అంటే కృష్ణుడు 6 రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉంటాడు. ఆయన సౌందర్యం, ఆయన యొక్క బలము, ఆయన యొక్క ఐశ్వర్యము, ఆయన కీర్తి, ఆయన జ్ఞానము, ఆయన వైరాగ్యం, ఇవన్నీ సంపూర్ణంగా కలిగి ఉంటాడు. ఆయనతో సమానంగా నదుకులు కానీ ఈ సృష్టిలో ఎవరు లేరు. ఈ 6 రకాల ఐశ్వర్యాలు కలిగిన వాళ్ళు సంపూర్ణంగా ఎవరు లేరు సృష్టిలో. కేవలం కృష్ణుడు ఒక్కడే కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా చాలా సౌందర్యంగా ఉంటే అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా చాలా బలవంతులైతే వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తారు. ఎవరన్నా ధనవంతులైతే వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తారు. అదే విధంగా వైరాగ్య సంపన్నులు కూడా ఈ ప్రపంచం అట్రాక్ట్ చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కృష్ణుడు సర్వ ఆకర్షకుడు. ఇంకా 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 చాలా విషయాలు ఉన్నాయి కృష్ణుని విషయంలో. కృష్ణునికి ఇంకా గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి. కృష్ణుడి యొక్క గొప్ప లక్షణాల్లో ఒక వైష్ణవ ఆచార్యులు చెప్పారు కృష్ణుడు ఎంత గొప్పవాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే, కృష్ణునికి మనం అణువంత సేవ చేస్తే ఆయన పర్వతం అంత సేవగా భావిస్తారు. అదే విధంగా కృష్ణునికి మనం పర్వతం అంత అపరాధం చేస్తే ఆయన అణువంత అపరాధంగా భావిస్తారు. ఈ లక్షణం మనలో ఎవరికన్నా ఉందా? మనకేమన్నా చిన్న తప్పు చేస్తేనే అది పెద్ద తప్పుగా భావించేసి వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఎవరన్నా చాలా పెద్ద పెద్ద సహాయాలు చేస్తారు, మనకి పెద్ద పెద్ద సేవలు చేస్తారు, అవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోతుంటాం. మనం ఏం చేశారులే అనుకుంటాం. మన యొక్క బద్ధ స్థితిలో ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తాం. కానీ కృష్ణుడు ఎలా ఉంటాడు? అణువంత సేవ చేస్తే పర్వతం అంత సేవగా భావిస్తారు. ఎగ్జాంపుల్ ఎక్కడుంది? ద్రౌపది కృష్ణుని యొక్క వేలు కట్ అయినప్పుడు ఆ రక్తం ఆగడం కోసం ఆమె ఏం చేసింది? తన యొక్క చీర కొంగుని చింపేసి కట్టేసింది. ఎవరన్నా ఇప్పుడున్నటువంటి సందర్భంలో కొత్తగా కట్టుకున్న పట్టు చీర కట్టుకున్నప్పుడు ఎవరికన్నా ఆ విధంగా కట్ అయిపోతే
తన చీరను చింపేటువంటి ఇది ఎవరైనా చేయగలుగుతారు? ఎవరు అలా చేయలేరు. ఏ క్లాత్ కోసమో దేనికోసం పరిగెడతారు అంతే. కానీ ద్రౌపది దేవి తన చీర కొంగని చింపి కట్టేసింది. ఆ సేవను ఎప్పుడు కృష్ణుడు గుర్తుపెట్టుకొని ఆమెకి ఒక పెద్ద ఆపద వచ్చింది. ఆ ఆపదలో ఆమెకి అనంతమైనటువంటి చీరని కృష్ణుడు ఇచ్చాడు. అదే విధంగా పర్వతమంత అపరాధం చేస్తే అణువంత అపరాధం ఎక్కడ భావించాడు కృష్ణుడు అంటే, తిరుమల లీలల్లో వైకుంఠ లోకంలో విష్ణువు పడుకున్నప్పుడు లక్ష్మీదేవితో భృగుముని వచ్చి ఆయన తన కాలితో భగవంతుని యొక్క వక్షస్థలం పైన ఆయన తంతాడు. అది అందరికి తెలిసిందే. అది తన్నడం అంటే ఎంత పెద్ద అపరాధం అది. ఆ అపరాధం వల్ల లక్ష్మీదేవి వైకుంఠ లోకం వీడి వచ్చేసింది ఈ లోకానికి. అంత పెద్ద అపరాధాన్ని చేస్తే కూడా మహావిష్ణువు ఆ యొక్క సాధువుని తీసుకొని తన ఆసనంపై కూర్చొని ఆయన పాదాలకు మర్దన చేసి, నా యొక్క వక్షస్థలం అనేది చాలా కఠినమైనటువంటి రాయి లాంటిది, కానీ నీ యొక్క పాదములు పద్మంలాగా కోమలంగా ఉన్నాయి, నీ పాదములు ఎంత నొప్పి పెట్టాయి కదని చెప్పేసి ఆయన పాదాలను మర్దన చేసిన ఆ యొక్క గొప్ప కీర్తి భగవంతునికి లభిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికి లేవు. ఈవెన్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా, శివుని దగ్గరికి వెళ్ళినా, ఇంద్రుని దగ్గరికి వెళ్ళినా, అది దేవతలు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఇవి కానీ ప్రదర్శించామంటే వాళ్ళు విష్ణువులాగా ప్రవర్తించలేరు, కృష్ణుడిలాగా. ఇది గొప్ప లక్షణం భగవంతుల్లో. అందుకోసమే ఆయన ప్రేమించాలి మనం. తర్వాత రెండవ గొప్ప లక్షణం ఏముంది ఆయన దగ్గర? మనం మామూలుగా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఉండిలోనో దేంట్లోనూ దక్షిణగా 1 రూపీ 2 రూపీస్ అలా దక్షిణ వేస్తుంటాం. ఇది మన చిన్నప్పటి నుంచి ఉండేటువంటి వైదిక సాంప్రదాయం భారతదేశంలో. ఎందుకు ఆ విధంగా ఆచారం వచ్చిందంటే, భగవంతునికి ఏది ఇచ్చినా కూడా దానికి కొన్నింతలు ఎక్కువ భగవంతుడు మనకి ఇస్తాడు అనేటువంటి ఆ యొక్క ప్రేమ భావంతో అందు కూడా సమర్పిస్తారు భగవంతునికి. కాబట్టి భగవంతునికి మనం 1 రూపాయి ఇస్తే ఆయన 100 రూపాయలు ఇస్తారు. మన హనుమంత సేవ చేస్తే పర్వతం ముందు మన సేవ చేస్తారు. భగవంతుని యొక్క ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అయితే వైష్ణవుడికి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది? ఎప్పుడు సేవ చేయాలి టెంపుల్కి వెళ్ళి, తర్వాత వాళ్ళు సంపాదించడంలో కొంత ధనాన్ని భగవంతునికి ఇవ్వాలి అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ కలిగి ఉంటారు వాళ్ళు వైష్ణవులంతా కూడా. అదే విధంగా పోలీస్ వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు? ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేయడం వాళ్ళ యొక్క యాటిట్యూడ్. అంటే ధర్మం కావచ్చు, వాళ్ళ యొక్క బాధ్యత కావచ్చు. అదే విధంగా కృష్ణుని విషయంలో ఆయన ఏ యాటిట్యూడ్ కలిగి ఉంటాడంటే, ఎవరన్నా తనకు హరే కృష్ణ ప్రభు. Maybe we will wait some time. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. సారీ ప్రభు, ఎంతసేపు అయిన కట్ అయ్యి? ఒక 30 seconds ప్రభు. ఓ సారీ, అది కాల్ వచ్చినప్పుడు కట్ అవుతుంది ప్రభు. సారీ. నో ప్రాబ్లం. ఈ విధంగా కృష్ణుని యొక్క గొప్ప లక్షణం వచ్చి, మనం ఒకటిస్తే ఆయన 100 ఇస్తారు. మన హనుమంత సేవ చేస్తే ఆయన మనకు పర్వతం అంత సేవ చేస్తారు. ఇలా ఉంటుంది కృష్ణుని విషయంలో. తర్వాత ఇది రెండవ గొప్ప లక్షణం. మూడవ గొప్ప లక్షణం ఏంటి? ఈ యొక్క సృష్టికి మొత్తం అధిపతి ఆయన. ఎవరు? భగవంతుడు అధిపతి, యజమాని, కంట్రోలర్, అన్ని ఆయనే. కానీ ఆయన ఎప్పుడు ఎలాంటి భావనలో ఉంటారంటే, ఇదంతా కూడా నా భక్తులది, ఇదంతా కూడా కాబట్టి నా భక్తుల సేవకుడు అని చెప్పేసి ఆయన అనుకొని ఎప్పుడు భక్తుడికి ఎలా సేవ చేయాలో ఆలోచిస్తుంటాడు. ఎగ్జాంపుల్, ఆయన ఎవరికి సేవ చేశారంటే, ద్వాపరయుగంలో పాండవులకి వాళ్ళ ఇంట్లో వాడిగా ఉండిపోయారు. అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఎవరు? కృష్ణుడు. ఫ్యామిలీ మెంబర్ కాదు, ఆ వాళ్ళకి సేవకుడు కూడా అయిపోయాడు. ఇక్కడ అర్జునుడికి రథసారథి కూడా అయిపోయాడు యుద్ధంలో. ఆ విధంగా కృష్ణునికి గొప్ప లక్షణం ఏమంటే, ఆయన అన్ని కలిగి ఉన్నా కూడా ఇది తంది కాదు, ఇదంతా కూడా తన భక్తులదే అనేటువంటి భావనలో ఉంటారు. మనం ఏమన్నా అలా ఉండగలుగుతాం? మనం ఉండలేము. ఆ విధంగా దేవతలు కూడా అలా ఉండలేరు. ఆ విధంగా కృష్ణుని యొక్క లక్షణాలు తీసుకున్నప్పుడు అన్ని కూడా ఎంతో గొప్ప లక్షణాలు కలిగి ఉంటాడు కృష్ణుడు. అందుకోసం ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉంటుంది కృష్ణుడు, ఎందుకంటే ఆయన లక్షణాలు అలా ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చు మనం. గోవర్ధన లీల. గోవర్ధన లీలలో
కృష్ణుడు 7 రోజుల పాటు 7 సంవత్సరాల వయసులో 7 రోజుల పాటు ఆయన చిటికిన వేలతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపెట్టారు. అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఇంద్రుడు ఈ యొక్క వ్రజవాసులు తనకు చేయాల్సిన పూజని గోవర్ధన పర్వతానికి చేయడం వల్ల అది తనకు జరిగిన అవమానంగా భావించి ఆయన వ్రజవాసుల పైన కుండపోత వర్షాన్ని, అంటే విలయ కాలంలో ఏదైతే వర్షాలు పడాలో అలాంటి వర్షాలని ఆ అకాల సమయంలో ఆయన కురిపించి వాళ్ళందరినీ కూడా నాశనం చేయని ప్రయత్నించారు. అందులో కృష్ణుడు వాళ్ళని రక్షించే విధంగా ఆ గోవర్ధనిలో అందరికీ తెలిసిందే. కానీ అంతర్గత విషయం ఏంటి? ఎందుకు కృష్ణుడు ఆ గోవర్ధనలీల చేశాడంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుల్లో ఉండే గర్వాన్ని తొలగించడానికి. రెండవది, తన పట్ల ఎవరైతే ప్రేమపూర్వకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన యొక్క ప్రేమని ఇవ్వడానికి. మనం అనుకున్నాం కదా, కృష్ణుడిని మనం ఒకంత ప్రేమిస్తే ఆయన 100 ప్రేమిస్తాడు మనల్ని. ఏం ప్రేమ చూపించారు ఆయన పట్ల వ్రజవాసులంతా అంటే, మొట్టమొదటి నందమహారాజ్ యశోదమాత. నందమహారాజ్ యశోదమాత ఎంత ప్రేమ చూపించారు కృష్ణుడి పట్ల అంటే ఎవరు చూపిస్తారు ఆ విధంగా. ఎంత ప్రేమ చూపించేవాళ్ళు అంటే, కృష్ణుడు ఉదయం పూట ఆయన అడవికి ఆవులను తీసుకెళ్లేటప్పుడు కృష్ణుడు అడవికి వెళ్ళిపోతున్నాడే, మళ్ళీ ఎప్పటికొస్తాడో కృష్ణుడు అంటే, మామూలుగా మన పిల్లలు ఉన్న అమెరికాకి వెళ్తే ఎలా బాధపడతాం, అమెరికాకి వెళ్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు రారు పిల్లలు. అలా నందమహారాజ్ యశోద వచ్చి ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చే సమయానికే వాళ్ళు అంత బాధపడిపోతారు. కృష్ణుడు అడవికి వెళ్ళినప్పుడు, కృష్ణుడు అడవికి వెళ్తున్నాడే, ఎందుకు వెళ్ళాలి, ఈ రోజు ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా అని బాధపడేవాళ్ళు వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క సాంగత్యాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నించేవాళ్ళు. తర్వాత కృష్ణుని యొక్క స్నేహితులు పగలంతా కృష్ణునితో ఉంటారు. సాయంకాలం కృష్ణుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా ఇదే విరహభావం. కృష్ణుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ మసటితో తెల్లవారిదా కూడా కృష్ణుడు మనకి కనిపించడు అనే ఆ విరహ భావంలో వాళ్ళు రాత్రంతా నిద్రపోకుండా రాత్రి 12 గంటల ఆ సమయాల్లో వాళ్ళు యశోదమాత ఇంటికి వెళ్ళి, కృష్ణ తెల్లవారైపోయింది వచ్చి అంటారు. అప్పుడు యశోదమాత ఏం చేస్తే కర్ర పడుకొని తరుముకుంటుంది. ఏంటన్నా రాత్రి అర్ధరాత్రిలో వచ్చి లేపుతున్నారని కృష్ణుని అనేసి. అంటే వాళ్ళు అంత విరహాన్ని అనుభవించేవాళ్ళు. అదే విధంగా గోవులు కూడా విరహాన్ని అనుభవించేవి. తర్వాత అక్కడ ఉండే గోపికలు ఎవరైతే కృష్ణునికి సమవయస్కులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంత ప్రేమ కలిగి ఉండాలి కృష్ణుని పట్ల అంటే, కృష్ణుడు ఆవులు తోలుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి ముందర వెళ్ళేటప్పుడు జరిగే దర్శనమే వాళ్ళకి దర్శనం. ఎందుకంటే సాంఘిక కట్టుబాట్ల ప్రకారం ఓపెన్ గా వచ్చి వాళ్ళు కృష్ణుడితో సాంగత్యం చేయలేరు. వాళ్ళు ఆ విధంగా ఇంట్లో ఉండే వాళ్ళు ఆ కృష్ణుడు వెళ్ళేటువంటి ఆ సమయం మాత్రమే లభిస్తుంది, ఉదయం గానీ సాయంకాలం గాని. ఇలా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో కృష్ణుడి పట్ల ఎంతో ప్రేమను ప్రదర్శించేవాళ్ళు. కృష్ణుడు ఎప్పుడు మాతో పాటు ఎప్పుడు ఉంటాడు. ఇది గమనించిన కృష్ణుడు ఏం చేశారు, ఈ యొక్క గోవర్ధన లీలను చేసి 7 రోజుల పాటు రాత్రి పగలు కూడా కృష్ణుడు వాడికి ప్రేమనిచ్చాడు, వాళ్ళ ప్రేమను కృష్ణుడు స్వీకరించాడు. అందుకోసం ఈ యొక్క గోవర్ధన లీల అనేది జరిగింది. కాబట్టి కృష్ణుడు వచ్చి ప్రేమమూర్తి. ఆయన ఎప్పుడు ప్రేమని ఇస్తూనే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు ఉష్ణాన్ని వెలుగుని ఇస్తానే ఉంటాడు. అదే విధంగా కృష్ణుడు కూడా అందరికి కూడా ప్రేమని ఇస్తూనే ఉంటాడు. కృష్ణుని ఎవరు సమీపిస్తే వాళ్ళందరూ కూడా ప్రేమను తీసుకోవచ్చు. ఇది కృష్ణుడు సర్వాకర్షకుడు. తర్వాత అఖిల రసామూర్తి. అఖిల రసామూర్తి అంటే మనం ఏ రసంలో ఆయన సేవిస్తే ఆ విధంగా ఆ రసంలో ఆయన ప్రతిస్పందిస్తారు. ఎగ్జాంపుల్, తిరుమలలో రామానుజుల గురువు గారు తిరుమల నంబిని ఉన్నారు. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమతో సేవ చేసేవారు. ఆయన భగవంతుణ్ణి ఎంతో వాత్సల్యంతో సేవ చేసేవాడు. అంటే పుత్రవాత్సల్యం అనుకోవచ్చు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమయ్యారంటే ఆయనకి గ్రాండ్ సన్, అంటే మనవడు అయిపోయాడు అనమాట. ఈ విధంగా భగవంతుడు మనవడైన సందర్భాలు ఏ నీళ్ళలో ఎక్కడ లేవు మన చరిత్రలో. ఇదే మొట్టమొదటిసారి నేను విన్నాను. అంటే భగవంతుడు కృష్ణుడు మనం ఏ విధంగా సేవిస్తే, మన భర్తకు కావాలో ఆయన భర్త అయిపోతాడు, మన పిల్లవాడి కావాలో పిల్లవాడు అయిపోతాడు. ఆ విధంగా ఏ రసంలో అయినా మనతో ప్రతిస్పందించే స్థితి ఉంది. కాబట్టి ఆయన అఖిల రసామూర్తి అంటారు.
తర్వాత అచ్యుత అంటారు ఆయన పేరు. అచ్యుత అంటే పతనం చెందినవాడు అని అర్థం, చ్యుతి లేనివాడు అని అర్థం. దేంట్లో చ్యుతి లేదు ఆయనకి? తన భక్తుల్ని ప్రేమించడంలో ఎప్పుడు ఆయన పతనం చెందడు. తన భక్తుల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తానే ఉంటాడు. మామూలుగా మనం వాళ్ళు ఏమన్నా ప్రేమిస్తాం అనుకోండి కొంతమంది, మనం వాళ్ళని ప్రేమించడంలో ఒకసారి విఫలమయ్యే సందర్భాలు వస్తాయి. మనకుండే బిజీ వలన దేని వలన వస్తాయి, లేదా నిర్లక్ష్యం వలన వస్తాయి. కానీ కృష్ణుని విషయంలో అలా కాదు. తన్ని ఎవరు ప్రేమించినా వాళ్ళ మీద ప్రేమ చూపించడంలో ఆయన ఎప్పుడు కూడా విఫలం చెందడు. దీన్ని అచ్యుత అని కూడా అంటారు ఆయన. తర్వాత భక్త వత్సల అంటారు. భక్త వత్సల అంటే భక్తుల పట్ల ఎప్పుడు కూడా ఆయన భక్తుల్ని ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు అన్ని సందర్భాల్లో కూడా. ఇది శ్రీకృష్ణుని యొక్క సర్వాకర్షకుడు. అందుకోసమే మన కృష్ణుడిని ప్రేమించారు. టైం ఉందా? కంటిన్యూ చేస్తామా? ఓకే. ఆ భగవంతుని యొక్క భక్తి ఎలా చేయాలి మనం? మన కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? 8వ అధ్యాయం 5వ శ్లోకంలో అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంటే అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగము చేసేది వాడు నన్నే పొందుతాడు నిశ్చయం గాని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. అంత్యకాలంలో కూడా ఆయన్ని స్మరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అంత్యకాలంలో స్మరించాలంటే జీవితం అంతా స్మరించాలి. జీవితం అంతా స్మరించాలంటే మనకు 2 రకాల దృక్పథాలు ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్క వ్యక్తికి తన చైతన్యంలో 2 రకాలైనటువంటి లేయర్స్ ఉంటాయి. అంతర్గతంగా మనం స్మరించే కొన్ని ఉంటాయి, బహిర్గతంగా మనం స్మరించే కొన్ని ఉంటాయి. అంత్యకాలంలో మరణ సమయంలో మనకి ఏమొస్తాయంటే, అంతర్గతంగా దేన్నైతే దృఢంగా మన భావాలను కలిగి ఉన్నామో, అది వ్యక్తుల పట్ల కావచ్చు, కోరికల పట్ల కావచ్చు, దేని పట్లైనా కావచ్చు, అంతర్గతంగా కలిగి ఉన్నామో అవి మన మరణ సమయంలో బయటకు వస్తాయి. అవే మనం స్మరిస్తాం. బహిర్గతంగా మనం టెంపుల్స్కి వెళ్ళొచ్చు, భక్తి చేయొచ్చు, వీటి వల్ల మనకి మంచి సుకృతి వస్తుంది, తర్వాత జన్మలో మంచి జన్మ రావచ్చు, భక్తి చేసే అవకాశాలు కూడా రావచ్చు. కానీ అంతర్గతంగా మనం దేని పట్లయితే ఎక్కువ బంధాన్ని కలిగి ఉన్నామో, దేని పట్లయితే ప్రేమను ప్రదర్శిస్తున్నామో అవే మనకు అంత్యకాలంలో వస్తాయి. కాబట్టి మనం భక్తి ఎలా చేయాలి అంటే, తిరుమల లీలల్లో ఇప్పుడు అనుకున్నాం, తిరుమల నంబి, ఆయన పేరు శ్రీశైల పూర్ణ అని కూడా అంటారు. ఆయన శ్రీ సాంప్రదాయం గురువు అయినటువంటి శ్రీపాద రామానుజాచార్యుల యొక్క గురువు గారు. ఆయన తిరుమలకి 1000 సంవత్సరాల క్రితం వచ్చి అక్కడ ఎంతో ఉన్నతమైన సేవ చేసేవాళ్ళు. ఆయన ఎలా భక్తి చేసేవాళ్ళు అంటే, ఆయన భగవంతునికి పవిత్రమైన తీర్థంతో ప్రతిరోజు కూడా అభిషేకం చేయించడం, అంటే స్నానం చేయించడం, తర్వాత ఆయన త్రాగడానికి కూడా అర్ఘ్య పానీయాలు ఇవ్వడం అనేది సేవ చేసేవాళ్ళు ఆయన. అంటే తాగడానికి నీళ్లు, ఇవంతకు మనం ఎలా తాగుతాం నీళ్లు, అదే విధంగా మనం ఇంటికి వస్తే తాగుతాం కదా నీళ్లు, అదే విధంగా భగవంతుడు కూడా నీళ్లు సమర్పించారు. మనం కూడా నైవేద్యం పెట్టడం నీళ్లు గ్లాసులో పెడతాం. ఆ విధంగా ఆయన స్నానం చేయించడానికి అన్నిటి కూడా ఒక మంచి తీర్థంతో అభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు కూడా 10 కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళి పాప వినాశనం తీర్థం నుంచి ఆయన తీసుకొచ్చేవాళ్ళు. అందరూ చూసే ఉంటారు పాప వినాశ తీర్థం తిరుమలలో. ఆ రాళ్లలో వెళ్ళి ప్రతిరోజు తీసుకొచ్చేవాళ్ళు ఆయన. ఇలా తీసుకొస్తుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆయన విగ్రహం కాదు కదా, ఆయన సాక్షాత్తు మహావిష్ణువే. కానీ మన కంటికి కనిపించకుండా విగ్రహ రూపంలో ఉన్నారు అంతే ఆయన. అంతేగాని ఆయన విగ్రహం కాదు. కాబట్టి ఏ భక్తుడు తిరుమలకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కరి కోరికలు వింటాడు, ప్రతి వారికి ప్రతిస్పందన చేస్తూనే ఉంటారు. ఇది అందరి జీవితంలో ఉండేటువంటి నిదర్శనం. ఈ విధంగా తిరుమల నంబి ఆయన ఆ విధంగా అంత దూరం వెళ్ళి ఆయన తీసుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి హృదయం కరిగిపోయింది. చూసావా, నా భక్తుడు ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు, ఆ వృద్ధ వయసులో, అంత వయసులో కూడా నా కోసం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ తీర్థ అభిషేకం చేస్తున్నాడే అనేసి ఎంతో ప్రేమతో కరిగిపోయి ఆయనతో, అంటే తిరుమల నంబి భగవంతుని పట్ల చూపించేటువంటి ఆ ప్రేమను, తర్వాత దానికి
భగవంతుడు చేసిన ప్రతిస్పందనను ఒక లీలగా చేసి తర్వాత తరాల వాళ్ళందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకునే విధంగా ఆయన లీల చేశారు. ఏం చేశారంటే ఒకరోజు పాప వినాశనం నుంచి ఈయన కుండలో ఆ తీర్థాన్ని తీసుకొని, తీర్థం అంటే నీటిని తీర్థం అంటారు మామూలుగా, తీసుకొని ఒక 5 కిలోమీటర్ దూరం నడుచుకొని వచ్చారు. రివర్స్ వస్తున్నారు. వస్తుంటే ప్రస్తుతం వచ్చి ఆకాశగంగా తీర్థం అనే తీర్థం ఉంది. అప్పుడు ఆ తీర్థం లేదు. ఆ తీర్థం ఉండే ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడు, మేబీ 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు. ఆ అడవుల్లో పెరిగిండే పిల్లవాడు ఈయన దగ్గరికి వచ్చి, తిరుమల దగ్గరికి వచ్చి చాలా ముద్దుగా, తాత నాకు చాలా తప్పిక అవుతోంది, నీళ్ళు ఇస్తామని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన ఈ తీర్థం వచ్చి భగవంతుని అభిషేకానికి తీసుకెళ్తున్నాను కాబట్టి నీకు ఈ తీర్థాన్ని ఇస్తే దీన్ని మళ్ళీ భగవంతుని అభిషేకానికి వాడలేను, కాబట్టి నేను మళ్ళీ వెనక్కి తిరిగి తీర్థం తెచ్చుకోలేను, లేకుండా అక్కడికి వెళ్ళను లేను, ఇది సాధ్యం కాదు నాయన, నీళ్ళు కావాలంటే ఎక్కడ తాగుబో అని చెప్పారు. కానీ ఆ పిల్లవాడు మొండి పట్టుకున్నాడు. తిరుమల నంబి యొక్క పంచె పట్టుకుంటున్నాడు, లాగుతున్నాడు, ఇస్తావా ఇవా నీళ్లు పట్టుకున్నాడు. తిరుమల నంబి కోపం వచ్చింది. కోపం రంగానే ఆయన ఒక చిన్న కర్ర తీసుకొని ముద్దుగా ఒక దెబ్బ కొట్టాడు అనమాట. వెంటనే ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక వెంబడిస్తున్నాడు. వెంబడిస్తుంటే అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ పిల్లవాడు తన దగ్గర ఒక సన్న బాణం తీసుకొని ఆ బాణంతో ఆ కుండను కొట్టాడు. కొట్టంగానే సన్న హోల్ పడింది. నీళ్లు చింపుతున్నాయి బయటికి. చింపుతుంటే వెంటనే తాగేశారు. మొత్తం కుండ ఖాళీ అయిపోయింది. అయినప్పుడు తిరుమల అయ్యో నా కుండ ఖాళీ అయిపోయిందని చెప్పేసి చూస్తే కుండలో నీళ్లు, వెనకాల చూస్తే ఆ పిల్లవాడు నవ్వుతూ వస్తున్నాడు. ఆశ్చర్యం అవుతుంది మనకి. Looks like Prabhu got a call. We'll wait. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna. అది కూడా గమనించాం మనం. అసలు ఇంట్లో ఏముంది, ఇంట్లో విషయాలు ఏది గుర్తురావు సినిమా చూసేటప్పుడు. అంటే అక్కడ ఏమైంది, బాడీ ప్రజెంట్, మైండ్ వచ్చి సినిమాలకు వెళ్ళిపోయింది. అదే విధంగా పవిత్ర భక్తులు కూడా భగవంతునికి నిమగ్నమైనప్పుడు వాళ్ళ బాహ్య ప్రపంచాన్ని వాళ్ళ కాన్షియస్ లో ఉండరు. ఆ విధంగా తిరుమల నంబి ఆయన ఎంతో భక్తి ప్రవర్తులతో భగవంతుని యొక్క నామ రూప గుణాలను స్మరించేటప్పుడు దీన్ని గమనించలేకపోయాడు ఆయన. తర్వాత ఆయన కుండ పక్కకు పెట్టి చాలా రోధిస్తున్నాడు. ఎంత పని అయిపోయింది ఈరోజు, భగవంతునికి ఈరోజు అభిషేకం చేయలేకుండా నేను ఎలా బతకగలుగుతాను, ఎలా నేను ఆహారాన్ని తీసుకోగలుగుతాను, ఎలా నేను నీటిని తాగగలుగుతాను భగవంతుని అభిషేకం లేకుండా. ఎంత పొరపాటు జరిగిపోయింది ఈ రోజు ఆయన రోధిస్తున్నాడు. మామూలుగా ఎవరన్నా కోట్ల రూపాయలు ధనం కోల్పోతే ఎలా బాధపడతారు, అయ్యో మా ఆస్తి మొత్తం పోయిందని బాధపడతారు, దొంగలు ఎవరైనా తెచ్చుకోపోతే. ఆ విధంగా తిరుమల నంబి ఎంతో రోధిస్తున్నారు హృదయ విదారకంగా. అది చూసి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి, తాత ఎందుకు ఏడుస్తున్నావంటే, తిరుమల నంబి అన్నారు, అంతా నీ వల్లే కదా జరిగింది, ఇది ఎంత పెద్ద పని చేశావు, ఎంత తప్పు పని చేశావు, భగవంతునికి ఈ రోజు అభిషేకానికి తీర్థం లేకపోయింది కదా అంటే. అప్పుడు ఆ పిల్లవాడు, తాత ఎందుకు అంత బాధపడతావు, రా అని చెప్పేసి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. ఎక్కడికి, ప్రస్తుతం ఆకాశగంగా తీర్థం వచ్చే ప్రదేశాన్ని లాక్కెళ్ళి ఒక బాణంతో ఆ కొండ మీద బాణం వేసినప్పుడు అక్కడి నుంచి ఎంతో ఉన్నతమైనటువంటి జలధారలు వచ్చేసాయి బయటికి. రాగానే ఈ యొక్క తిరుమల నంబి ఆ తీర్థాన్ని తాగంగానే ఆ తీర్థం ఎలా ఉంది, ఆకాశగంగా తీర్థం కంటే కూడా ఈ యొక్క పాప వినాశనం ఎంతో ఉన్నతంగా ఉందన్నమాట. సరే, వెంటనే ఆ పిల్లవాడు చెప్పాడు, ఈ నీళ్లు తీసుకెళ్లి ప్రతిరోజు కూడా ఇక భగవంతుని సమర్పించని చెప్తే, అప్పుడు ఆయన కుండలో ఆ నీళ్లు తీసుకొని నేరుగా వెళ్ళిపోయారు గుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమాలు ముగించుకొని భగవంతుని విగ్రహం, తిరుమలలో ఏ విగ్రహానికి అభిషేకం చేస్తారంటే మూలమూర్తికి చేయరు. మూలమూర్తికి కేవలం శుక్రవారం రోజు మాత్రమే చేస్తారు. అక్కడ భోగ శ్రీనివాసమూర్తిని చిన్న మూర్తి ఉంటారు. ఆయనకి మూలమూర్తికి ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఆ యొక్క మూర్తికి అభిషేకం చేయాలని చెప్పేసి నా కుండ నీళ్ళు ఎప్పుడైతే పైకి ఎత్తారో వెంటనే ఆ విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. ఏమి వినిపించాయి మాటలు, చిన్న పిల్లవాడిలాగా, తాత నేను ఈ రోజు నీళ్లు తాగేశాను, ఈ రోజు నాకేం అవసరం లేదు, రేపు తాగుతామని చెప్పారు ఆయన. వెంటనే ఆశ్చర్యం వేసి తిరుమల నంబికి ఈ గొంతు ఎక్కడిది, ఈ మాటలు ఎక్కడివి, అడవిలో ఆ పిల్లవాడివి.
వెంటనే ఆయనకి అర్థమైపోయింది, ఏమి ఆ వచ్చిన పిల్లవాడు ఎవరో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వరుడు, బాలాజీనే వచ్చేసారు ఆ పిల్లవాడి రూపంలో అని ఎంతో గౌరవపూర్వమైన ప్రణామాలు చేస్తూ, నేను ఎంత అపరాధాలు చేశాను, ఎంత మాటలతో ఆ పిల్లవాడిని బాధ పెట్టానని చెప్పేసి ఎంతో బాధపడిపోయాడు ఆయన అక్కడ. అప్పుడు ఈయన చెప్పారు, తాత నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా కోసం అంత దూరం వెళ్ళి తీసుకొస్తుంటే నేను దాన్ని భరించలేకపోయినాను, కాబట్టి ఇప్పుడు దగ్గరగా ఉంది, అక్కడి నుంచి నువ్వు ఆ తీర్థం తీసుకొచ్చి నాకు అభిషేకం చెయ్యి అనేసి ఆయనకేం చెప్పారు, నేను ఈ రోజు నుంచి నీ యొక్క మనవడిగా నేను ప్రఖ్యాతి గాంచుతాను, నువ్వు నా తాతగారివి అని చెప్పేసి ఈ యొక్క దక్షిణ మాడ వీధిలో అక్కడ ఆయన ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఇచ్చారు. ఇప్పటికి కూడా భగవంతునికి ఆలయానికి దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి టెంపుల్ అక్కడ మనకి దర్శనమిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క తిరుమల నంబి వచ్చి ఎలా భక్తి చేసేవాళ్ళు అంటే, మామూలుగా మనం చేసే భక్తి ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఏదైనా సేవ ఇచ్చారు టెంపుల్లో ఇచ్చేప్పుడు ఒక 5 minutes లేట్ అయింది అనుకోండి, మనం ఎలా తీసుకుంటాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది దానికోసం లేట్ గా వచ్చాం అనుకుంటాం, లేదా సంథింగ్ రీజన్ పెట్టుకుని ఎక్స్క్యూజ్ పెట్టుకుని వెళ్ళిపోతాం, అంతేగాని హృదయ విదారకంగా మనం రోధించాం. వాళ్ళు ఏమన్నా రోధిస్తారా మధుసూదన్ ప్రభు? మేబీ మీరు ఉండొచ్చు అనుకుంటున్నా ఆ విధంగా. మేము మాత్రం లేవు. ఆ విధంగా ఈ యొక్క ఆ విధంగా తిరుమల నంబి ఎంతో ఉన్నతమైన భక్తి చేశారు. ఆయన ఎంత ఉన్నతమైన భక్తి చేస్తారంటే, ఈవెన్ ఒక 5 minutes లో కంప్లీట్ చేస్తారు. ప్రభు 5 minutes లో కంప్లీట్ చేయొచ్చా? 5 minutes కంటిన్యూ. అదే విధంగా తిరుపతిలో కూడా ఆయన ఇంకో లీల చేస్తారు. రామానుచార్యుల వారు ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఆయన తిరుమల వెళ్ళారు. ఎందుకంటే తిరుమల కొండను ఆయన ఆది శిష్యుడిగా భావించేవాళ్ళు, సాధిగ్రామశులుగా భావించేవాళ్ళు ఆయన. అందుకోసం ఆయన మోకాళ్ళతో ఎక్కారు. ఆయన అక్కడ మలమూత్రాదులు విసర్జించలేదు తిరుమలలో, ఆయన అంత పవిత్రంగా చూశారు ఆ కొండని. కాబట్టి ఆయన మళ్ళీ వెళ్ళలేదు కొండకి. కానీ ఇక్కడ రామానుజుల వారు తన గురువు గారిని తిరుమల నంబిని ఏం అర్థించారంటే, ఆయన దగ్గర నుంచి రామాయణం వినాలని అర్థించారు. అప్పుడు తిరుమల నంబి ఏం చెప్పారంటే, నువ్వు కొండ మీదకి రావాల్సిన అవసరం లేదు, అంటే కొండ మీదకి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పలేదు, కొండ మీదకి నువ్వు రావు కాబట్టి నేనే కొండ కిందికి వస్తాను. ప్రస్తుతం అలిపిరి అంటారు ఇక్కడ, కొండకు మెట్లెక్కుతాం కదా అక్కడికి వస్తాను నేను. ఆడికి వచ్చిన తర్వాత అక్కడ రామాయణాన్ని మనం చర్చిస్తామని చెప్తే, ప్రతిరోజు కూడా తిరుమల నంబి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మధ్యాహ్నానికంతా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన. ఆ విధంగా ప్రతిరోజు వచ్చి రామాయణాన్ని ఆయన చర్చించేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము వారానికి 2-3 సార్లు వెళ్తుంటాం. మా మధుసూదన్ కూడా వచ్చారు అక్కడికి. ఇప్పుడు చాలా బాగా కట్టారు, మంచి గోశాలు కట్టారు అక్కడ. ఎవరు వచ్చా కూడా అది దర్శనం చేసుకొని వెళ్ళండి. అక్కడ అలిపిరి పాదాల దగ్గర ఈవెన్ అక్కడ నడకదారిలో వెళ్ళలేకపోయినా కూడా అక్కడ గోశాలు ఇవన్నీ చాలా అద్భుతంగా కట్టారు వాళ్ళు. కాబట్టి అక్కడికి వచ్చి కాసేపు ఉండి ఆ లీలలు వినేసి దర్శనం చేసుకుని వెళ్తే చాలా మంచిది. ఆ విధంగా ఆయన రామాయణాన్ని చెప్పేటప్పుడు ఒకరోజు ఏమైందంటే, రామాయణ లీలల్లో పూర్తిగా నిమగ్నం అయిపోవడం వలన, ఎందుకంటే పవిత్ర భక్తులు ఇప్పుడు లీలను ఎలా చెప్తారంటే ఆ లీలల్లో ప్రవేశించి చెప్తారు. మామూలుగా మనమంతా కూడా బాహ్యంగా చెప్పుకుంటాం, కానీ పవిత్ర భక్తులు లీలలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా లీలలోకి వెళ్ళినప్పుడు అందులోంచి బయట రావడానికి ఆలస్యం అయిపోతే తిరుమలలో ఆ సమయానికి తిరుమల నంబి అక్కడ సేవ చేయాలి, అంటే అక్కడ నైవేద్యాన్ని సమర్పించాలి భగవంతునికి. కానీ ఆయన ఇక్కడ ఉండగానే ఆ సమయం మించిపోయింది. వెంటనే ఈయన ఎంతో బాధపడ్డారు, ఎంత పొరపాటు జరిగిపోయింది భగవంతునికి, ఈ సమయంలో నేను అక్కడ ఉండాలి కదా, కాకపోతే ఎలా నా పరిస్థితి, ఎంతకంటే దేహత్యాగం చేయడమే మంచిది కదా. చూసారా, మామూలుగా ఎవరన్నా ఏదన్నా ఆస్తులు కోల్పోతేనో లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు కోల్పోతేనో ఇంకా నాకు బతకాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ తిరుమల నంబి వచ్చి ఆ ఒక్క పూట సేవ చేయనందుకు ఆయన అంత బాధపడిపోయారు. అంత బాధపడతారు. బాధపడుతుంటే ఆ బాధను భరించలేక తిరుమల నంబి పైన శ్రీ వెంకటేశ్వరం ఏం చేశారు, తన భక్తుని కోసం వెంటనే ఇక్కడికి వచ్చేసారు. వెంటనే కూర్చుని ఆయన అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఆ సేవ ఏదో ఇక్కడే చేయని చెప్తే ఆ సేవ ఇక్కడ చేశారు, సంతృప్తి చెందారు ఆయన. తర్వాత ఆయన భక్తి కోసం ఏం చేశారు, ఆ సంబంధం కోసం అక్కడ తన పాదాలను వదిలిపెట్టి వెళ్ళారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు, నా పాదాలని మన ఇద్దరు గుర్తుగా ఇక్కడ పెడతాను, ఎవరు ఈ పాదాలు దర్శనం చేసుకున్నా అది నా దర్శనంతో సమానం. తర్వాత ఈ ప్రదేశంలో ఎవరైతే నా ఈ యొక్క లీలలు స్మరిస్తారో వాళ్ళకి నా యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని చెప్పేసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారు. అంటే ఈ విధంగా భక్తునికి భగవంతునికి ఎలాంటి సంబంధం ఉంటుందంటే, భక్తుడు ఇంత ప్రేమిస్తే భగవంతుడు ఇంత ప్రేమిస్తాడు.
మనం 10% ప్రేమిస్తే ఆయన 20% ప్రేమిస్తారు. మనం 20 అంటే ఆయన 40, అంత మల్టిప్లికేషన్ టైంలో ఉంటుంది అంతా కూడా. ఆ విధంగా భగవంతుడు పట్ల భక్తులు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, భగవంతుడు అలాంటి భక్తుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఇదంతా కూడా తిరుమల లీలల్లో చాలా మంది భక్తుల్లో ఇవంతా చూడొచ్చు. తిరుమలలో హతీరాం బాబాజీ వచ్చారు ఒక 3 సంవత్సరాల క్రితం. తర్వాత తరిగొండ వెంగమాంబ ఆమె వచ్చారు. తర్వాత 500 సంవత్సరాల క్రితం అన్నమాచార్యుల వారు వచ్చారు. తర్వాత అనంతాచార్యుల వారు వచ్చారు, తిరుమల వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చారు తిరుమలకి. వీళ్ళందరూ వచ్చేప్పుడు భగవంతునితో వాళ్ళు ఎలా ప్రేమించారు, భగవంతుడు వాళ్ళని ఎలా ప్రేమించారు, ఎలా ప్రతిస్పందన చేశారు వాళ్ళ ప్రేమకు అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఆ లీలలన్నీ కూడా విన్నప్పుడు మాత్రమే మన దర్శనం సంపూర్ణం. తిరుమలకి ఎంతో మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా టికెట్లు బుక్ చేసుకొని వచ్చి భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కళ్ళతో. కానీ దర్శనం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది అంటే, వైదిక సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే పైన వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారో వాళ్ళు తిరుపతి కొండ కింద ఉన్నటువంటి లక్ష్మీదేవి అలిమేలు మంగాపురంలో అలిమేలు మంగమ్మని దర్శనం చేసుకుంటే సంపూర్ణం అవుతుందని చెప్తారు. అంతకంటే మించింది ఏమంటే, భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అది సంపూర్ణం ఎలా అవుతుందంటే, ఎవరైతే భగవంతునికి ప్రేమతో సేవ చేశారో తిరుమలలో వీళ్ళందరూ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆచార్యుల యొక్క దర్శనాన్ని, వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని వాళ్ళు భగవంతునితో ఎలాంటి ప్రేమ ప్రతిస్పందన చేశారు, ఆ లీలన్నీ కూడా మనం స్మరించుకొని వినిన తర్వాత భగవంతుని దర్శనం చేసుకుంటే ఆ దర్శనము సంపూర్ణమైన దర్శనంగా మనము భావిస్తాం. కాబట్టి ఎవరు తిరుమలకు వచ్చా కూడా ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ మాడ వీధుల్లో వాళ్ళందరికీ ఆశీర్వాదం తీసుకొని, తర్వాత అక్కడ వరాహస్వామి ఉన్నారు, వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో దర్శనం చేసుకోవాలి. అది సంపూర్ణ దర్శనం. కానీ అందరూ యొక్క హడావిడి టికెట్స్ ఇవన్నీ వీటి వల్ల ఏమైపోయింది, ఇవన్నీ లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇంత దూరం తిరుమల అనేది వైకుంఠలోకం. వైకుంఠలోకానికి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి. వైకుంఠలోకానికి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ వచ్చి మనం బ్యాంక్ వెళ్తాం. బ్యాంక్ వెళ్ళినప్పుడు 1 lakh డ్రా చేస్తాం. డ్రా చేసినప్పుడు 1 lakh లో 50,000 అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. 1 lakh తీసుకెళ్తామా? 1 lakh పూర్తి తీసుకెళ్తాం. మన డబ్బులు కదా అవి, పూర్తి తీసుకెళ్తాం. అదే సంపూర్ణమైనటువంటి విత్డ్రా అంటే. అంతేకాని 50,000 అక్కడ పడేసి 50,000 దేవుడు తీసుకెళ్తారు. ఆ విధంగా మనం భగవంతుని దర్శనానికి వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు, సాక్షాత్తు మహావిష్ణువు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం సంపూర్ణం కావాలంటే ఆయన యొక్క విశుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అనుమతితో ఎప్పుడైతే భగవంతు దర్శనానికి వెళ్తామో అప్పుడు భగవంతుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగని చెప్పేసి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఆయన ఆశీర్వాదం లభించదని కాదు, కానీ సంపూర్ణమైనటువంటి దర్శనం అంటే ఆ దర్శనంగా మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం మీరందరూ కూడా ఎంతో సహనంతో ఈ యొక్క భగవంతుని వినేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు, స్మరించే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధురాపతి ప్రభు. వైష్ణవులందరికీ నా యొక్క ప్రణామములు. నేను యాక్చువల్ గా మీ అందరి ముందర కూడా మీరు ఎంతో సిన్సియర్ డివోటీస్, ఈ జోన్ లో జయపతా మహారాజ్ కి ఎంతో హృదయపూర్వకంగా సేవ చేసేవాళ్ళు మీరంతా కూడా. కాబట్టి మీ యొక్క సాంగత్యం ఇచ్చడానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. మీరు బాలాజీ వెంకటేశ్వర స్వామి లీలలు చాలా చక్కగా చెప్పారు. అవన్నీ మా హృదయానికి హత్తుకున్నాయి. సో మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. అయితే ఈ పార్టిసిపెంట్స్ సుమారు 65 మంది పైగా వచ్చారు. వాళ్ళల్లో ఏమైనా సందేహాలు ఉంటే ఏమైనా అడగచ్చా ప్రభు మిమ్మల్ని? ప్లీజ్ ప్లీజ్. ఓకే. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుజీ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు అడగచ్చు. ప్రభుకు ಕನ್ನಡ ಕೂಡ ವస్తుంది. ಅವರಿಗೆ ಕನ್ನಡವನ್ನು ಗೊತ್ತು. ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಸಂದೇಹ ಇದ್ದರೆ ಕೇಳ್ಬೋದು. ಪ್ರಭುಜಿ knows English also, Telugu also. Any doubts, any questions? You are welcome. So అందరూ వీడియోలోకి రండి. Everybody please come on the video. हरे कृष्णा. दंडवत प्रणाम प्रभुजी. प्रभुजी हरे कृष्णा. दंडवत प्रणाम. ఉత్తమానంద ప్రభు. దండ ప్రణామ్ మాతాజీ ప్లీజ్.
రాధా బ్రజవిలాసిని మాతాజీ వాళ్ళ ఇంటికి మీరు వచ్చారు ప్రభు బెంగళూరులో. దండోత్పణం మాతాజీ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಹರೇ ಕೃಷ್ಣ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರಭುಜಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದೀರಾ ಆಲ್ ದ ಪಾಸ್ಟ್ ಟೈಮ್ಸ್. ವೈ ಡಸ್ ಲಾರ್ಡ್ ಅಪಿಯರ್ ಅಂಡ್ ವಾಟ್ ಇಸ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ಜನ್ಮಾಷ್ಟಮಿ, ವೈ ಟು ಲವ್ ಕೃಷ್ಣ ಅಂಡ್ ಗೋವರ್ಧನ್ ಲೀಲಾ, ದೆನ್ the pastimes of Lord Venkateshwara and Tirumala Nambi, all beautiful Prabhu, ella very nicely explained Prabhu. Really, you took us, you were literally, I felt I was in Tirumala Prabhuji. So nicely you explained. So one small question Prabhuji. So Yes, how ma'am. do we prepare ourselves to invite Lord into our hearts, to prepare ourselves, the mood to celebrate the upcoming Janmashtami, Prabhu? What should we do actually, Prabhuji? Yes, మాతాజీ. shall I tell in Telugu మాతాజీ or English? English is better, ప్రభు. Prabhu. All can English understand English. Telugu ప్రభు, English. English. Thank you మాతాజీ. How we can love the Lord? Only by serving the pure devotees who love the Lord. So మ్యూట్ లోకి వెళ్ళారు. హరే కృష్ణ ప్రభు, మ్యూట్ లోకి వెళ్ళారు. సారీ ప్రభు, నేను తెలుగులో చెప్తే మీరు ట్రాన్స్లేషన్ చేయండి. ఓకే Okay, Prabhu, I can understand, Prabhu. I can't ఓకే speak much, I థ్యాంక్ can understand. యూ. ఎందుకంటే నా ఇంగ్లీష్ అంత బాగుండదు. మనము భగవంతుణ్ణి హృదయంలోకి ఇన్వైట్ చేయాలంటే నేరుగా యాక్సెస్ అనేది మనకు ఉండదు భగవంతునితో. భగవంతునితో యాక్సెస్ ఎలా ఉంటుందంటే భగవంతుని యొక్క పవిత్ర భక్తులతో యాక్సెస్. ఎగ్జాంపుల్, మన స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు, తర్వాత ఎంతో మంది సీనియర్ డివోటీస్ ఉన్నారు, వైష్ణవాస్ ఉన్నారు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క ప్రేమను పొందారో, పొందే మార్గంలో ఉన్నారో, ఎవరైతే పొందుతూ ఉన్నారో అలాంటి భక్తుల యొక్క సాంగత్యం చేయడం, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ అండ్ సర్వీస్ టు ద డివోటీస్, అలాంటి వాళ్ళకి సేవ చేసి వాళ్ళను ఆనందింప చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు భగవంతునికి ప్రేమ అనేది మనలో ఇంజెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా భగవంతుని మనము యాక్సెస్ చేయలేం. ఎంతో మంది ప్యూర్ డివోటీస్ ఉన్నారు, అంటే ఎంతో మంది డివోటీస్ మన పాస్ట్ టైమ్స్ ఉన్నారు. కంచిలో వరదరాజ స్వామి యొక్క డివోటీ ఉన్నారు, తిరుమల కంచి పూర్ణ. వీళ్ళంతా కూడా నేరుగా భగవంతునితో మాట్లాడేవాళ్ళు. కానీ వైకుంఠంలో వాళ్ళకి మాత్రం భగవంతుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక గురువుని స్వీకరిస్తారో వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆయన యొక్క ప్రేమకి ఆయన తప్పనిసరిగా ఒక సిస్టమ్, ఏం సిస్టమ్ పెట్టుకున్నారంటే పవిత్ర భక్తుల యొక్క ఆశీర్వాదం కావాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృష్ణుని ప్రార్థించాల్సింది ఏమంటే కృష్ణుని పట్ల పవిత్ర భక్తిని ప్రార్థించాలి ఎప్పుడు కూడా. అదే మన యొక్క ఇది. తర్వాత రెండవది ఏమంటే ఆయన యొక్క పవిత్ర భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రార్థించాలి. ఆయన పవిత్ర భక్తుల సేవను ప్రార్థించాలి. ఆయన పవిత్ర భక్తుల సాంగత్యం సేవ ద్వారా మాత్రమే ఆయన యొక్క పవిత్ర భక్తి మనకు లభిస్తుంది. ఇది కాకుండా వేరే మార్గం ఇంకేం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా భక్తులకు సేవ దొరికితే వెంటనే మీరందరూ కూడా ఆల్రెడీ ఆ లెవెల్లో ఉన్నారు. భక్తులకు ఎంతో సేవ చేస్తారు మీరు అక్కడ వచ్చిన వైష్ణవులంతా కూడా. కాబట్టి భక్తులకు సేవ చేయడం ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ద వైష్ణవాస్. ఏది భగవంతుని ప్రేమను పొందాలంటే. తర్వాత స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువుకి మనము సేవ చేయాలి. మనకు డౌట్ వస్తుంది, మన స్పిరిచువల్ మాస్టర్ మన దగ్గర లేరు కదా, కాబట్టి మనం ఎలా సేవ చేయగలుగుతాం ఆయనకి అనుకుంటారు. కానీ మన గురువు మన సేవల పట్ల ఆనందించాడా లేడా అనే విషయం తెలుసుకోవాలంటే మన చుట్టుపక్కల ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సేవల పట్ల సంతృప్తి చెందితే ఆటోమేటిక్ గా మన గురువు మ్యూట్ లోకి వెళ్ళారు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, మ్యూట్ లోకి వెళ్ళారు. భౌతికం ఏదైతే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉండాలి, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో పర్సన్ టు పర్సన్ అవసరం లేదు. ఎక్కడున్నా ఏమైనా తెలిసిపోతాయి, ఆ గురువునికి తెలిసిపోతాయి, కృష్ణునికి తెలిసిపోతాయి. కాబట్టి మన గురువుని సంతోషపెట్టడం, తర్వాత వైష్ణవుల్ని సంతృప్తిపరచడం సేవ ద్వారా. ఇది ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్ గా మన కృష్ణుని యొక్క ప్రేమ అనేది మన హృదయంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. దెన్ ఇది. థ్యాంక్ యూ మాతాజీ. Hope you got it, Mataji. What Prabhu mentioned, if you can serve Guru and
Vaishnava. senior devotees, the Vaishnavas, if you can please them, and it is possible to please Krishna also. Am I right, Prabhu? Yes. Then we get Krishna Prema. Then we get Krishna Prema into our heart. Yes. Thank you, Prabhu. యువర్ ఆల్ మీరందరూ కూడా అదే విధానంలో ఉన్నారు మాతది. యాక్చువల్గా ఏమంటే కానీ జస్ట్ ఇది ఒక నేను ఊరికి విషయంగా చెప్పాను. బట్ యువర్ ఆల్ అంతా పాత ఓన్లీ. ఎందుకంటే మీరందరూ ఎలా సర్వీస్ చేస్తారో నేను చూసాను టెంపుల్స్కి వచ్చేటప్పుడు. థ్యాంక్ యూ. Okay. Fine. Okay, we will wind up. So let's Yes, sir. all chant 3 times Gauranga as a token of thanksgiving for His Grace Uttamanand Prabhu. Prabhu has so nicely explained the pastimes of the Lord, especially Govardhan Leela, why Lord gave his association, and Balaji pastimes also. It was very nectarian. ప్రభు, వన్ ఆఫ్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద డివోటీస్. Yes. మై రిక్వెస్ట్ అండ్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా ఎంతో ఉన్నతంగా గురు మహారాజ్ కి, అక్కడున్నటువంటి వైష్ణవులకి, తర్వాత అక్కడున్నటువంటి ఎవరైతే ఆచామూర్తులు ఉన్నారో అంటే డీటీస్ కి ఎంతో సేవ చేస్తుంటారు. యాక్చువల్ గా బెంగళూరు టెంపుల్ డివోటీస్ అంటే మన గురుమాతకి హార్ట్. మామూలుగా మన కృష్ణుడికి వచ్చి ఆయన ద్వారకలో ఉన్న కూడా ఆయన హార్ట్ బృందావనం అంటే ఎప్పుడు హార్ట్ బృందావనంలో ఉంటుంది. ఆ విధంగా మన గురుమాతకి వచ్చి ఆయన మాయాపూర్లో ఉండొచ్చు, బృందావనంలో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా ఆయన హార్ట్ వచ్చి బెంగళూరు మీదే ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు డివోటీస్ అంటే ఆయన హార్ట్ అనమాట. ఎక్కడన్నా కూడా నాకు ఒక డివోటీ సీనియర్ డివోటీ ఏం చెప్పారంటే, గురు మహారాజ్ ఏదో జీపీసీ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నారనుకోండి, ఎవరన్నా వెళ్ళి బెంగళూరు డివోటీస్ మాట ఎత్తంగానే ఆ జీపీసీ మీటింగ్ ఆపేసి ఫస్ట్ ఈ విషయం చెప్పు అంటారంట. అంటే అంత ప్రేమ అనమాట మీరందరూ అంటే. కాబట్టి మీరందరూ కూడా ఎంతైతే నిష్ఠతో మీరు గురు మహారాజ్ పట్ల ప్రేమ కలిగి సేవ చేస్తున్నారో ఆ నిష్టలో కొంత భాగం నాకు కూడా హృదయంలో వచ్చే విధంగా, మీకుండే భక్తిలో కొంత వచ్చే విధంగా మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయండి. అది నాకు మీరు ఇచ్చేటువంటి పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. Thank you, Prabhu. So let's all chant loudly 3 times Gauranga as a token of thanksgiving for Uttamanand Prabhu. Gauranga, Gauranga, Gauranga. Thank you. We will meet tomorrow night. Vancha kalpatarubyasya kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnava vrindaki namacharya Srila Haridas Thakur ki, Jagadguru Srila Prabhupada ki, Patit Pavan Guru Maharaj ki, Krishna Ratri program ki jai. Hare Krishna. Dandavad pranam Prabhuji. Hare Krishna Prabhuji, Dandavad Pranam Prabhuji. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Dandavad Pranam Prabhuji. Hare Krishna Prabhuji, Dandavad Pranam. Hare Krishna Prabhuji, Dandavad Pranam. థ్యాంక్ యూ మేడం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. Hare Krishna Prabhuji, Dandavad Pranam. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hare Krishna Prabhuji, Dandavad Pranam. హరే కృష్ణ.